శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్షఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ పక్షం నుంచే రవి మేషరాశిలోకి ప్రవేశించాడు. మేషరాశిలో రవి ఉచ్చస్థితి పొందడం వల్ల, అలాగే ఈ రాశి వారికి పంచమాధిపతి రవి ఈ మేషరాశి ప్రవేశంతో ఈ రాశిలో జన్మించిన వారికి పూర్వపుణ్యం కలిసి వస్తుంది. అంటే మీ పిల్లల యొక్క అభివృద్ధి, వారి సహకారం మీకు లభిస్తుంది. పిల్లల విషయంలో మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. మీలో ఉన్నటువంటి టాలెంట్కి, నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా మీరు ఏదైనా ఒక రాజకీయ రంగంలో కానీ, స్వతంత్ర వ్యాపారంలో కానీ, ఎక్కువగా ఈ మేషరాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న లేదా టెక్నికల్ రంగంలో ఉన్న అనూహ్యంగా మీ యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక పదవి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కలిగినటువంటి పదవి కానీ, అధికార హోదా కానీ ఈ సమయంలో మీకు లభిస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా మీ యొక్క వయసును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మీరు చిన్న వయసులో ఉంటే మీ తండ్రి గారికి, మీరు మరీ పెద్ద వయసులో ఉంటే మీ యొక్క ప్రథమ సంతానానికి, అంటే మగపిల్లలకి ఇటువంటి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఏది ఏమైనా సరే మీలో ధైర్య సాహసాలతో ఏ పనైనా సులభంగా సాధించడం, అలాగే మంచి అథారిటేటివ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు కూడా అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏప్రిల్ 19వ తారీఖు వరకు శుక్రుడు కూడా రవితో కలిసి సంచరించడం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా మీకు ఒక హోదాయో, ఒక పదవో, ఒక ప్రమోషన్ రావడం వల్ల చిన్న గెట్ టుగెదరో, ఫంక్షన్ లాంటిదో, పార్టీ లాంటిదో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే 19వ తారీఖు తర్వాత ఈ శుక్రుడు ధనస్థానం, కుటుంబ స్థానంలోకి రావడం వల్ల మీరు ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువు కొనే అవకాశం ఉంటుంది. అది గృహ ఉపకరణాలు అవ్వచ్చు, సొంత గృహం అవ్వచ్చు, లేదంటే వాహనం అవ్వచ్చు. ఏదో ఒక విలువైన వస్తువు మీరు ఈ ఫిబ్రవరి, అంటే ఏప్రిల్ 19 తర్వాత కొనే అవకాశం ఉంది. అలాగే కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి ఒక స్త్రీ, అంటే మీ అమ్మాయో, మీ కోడలో, మీ అక్కో, చెల్లెలో తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న, విదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబంలోని స్త్రీలు ఏదో ఒక వేడుక, ఫంక్షన్ నిమిత్తం మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఎవరినైతే చాలా కాలంగా కలుసుకోవాలి, వారితో మీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారితో మీరు కలవడం జరుగుతూ ఉంటుంది. అయితే కుటుంబం అంతా కూడా ఒక సంతోష వాతావరణం కనబడుతుంటుంది. ఎక్కువగా ఏదో పుణ్యక్షేత్రాల గురించో, వివాహాల గురించో, నగలు, బట్టలు వాటి గురించో ఎక్కువగా మాట్లాడుకోవడం, వాటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా ఈ నెలంతా కూడా కుజుడు 12వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. మరి రాష్ట్రాధిపతి కుజుడు 1000లో సంచరించినప్పుడు జాతకుడు ఎక్కువగా ప్రయాణాల కొరకు ఖర్చు పెడుతుంటాడు. అలాగే ఏదైనా స్థిరాస్తి కొనాలనే ఆలోచన, భూములు, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం, రక్త సంబంధికులకి, ఆత్మీయులకి, మీ ఫాలోవర్స్కి, మీ శిష్యులకి ఏదో విధంగా వారికి ఆర్థిక సహకారం కానీ, సహాయ సహకారాలు కానీ అందించడం జరుగుతూ ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అప్పులు ఏమైనా ఉంటే అవి తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే రుణాలు తీసుకునే ప్రయత్నంలో ఏదైనా మీ చెల్లెలకో, తమ్ముళ్ళకో, లేదంటే ఎవరికైనా వివాహాలు అవి చేయడం, వివాహ సంబంధాలు లాంటివి చూడటం, ఇటువంటివి కూడా చేయడం జరుగుతుంటుంది. ఇది వ్యవసాయదారులు ఎక్కువగా ఈ భూమి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం, మీ భూమిని అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు కూడా ఇంచుమించుగా ఈ 30వ తారీఖు వరకు, ఏప్రిల్ 30 వరకు వ్యయస్థాన సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కొంత ధనం ఎవరికైనా డొనేషన్గా ఇవ్వడం కానీ, ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ, అంటే రాదని తెలిసినా కూడా కొంత ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు రావడం వల్ల వాటి నిమిత్తం, అలాగే పిల్లల యొక్క చదువు నిమిత్తం, వాళ్ళకి కాలేజీ ఫీజు, మరి అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు, మొత్తం పిల్లల కొరకు ఎక్కువగా ధన వ్యయం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ ఆల్రెడీ ఈ మేషరాశి వారికి 12వ స్థానంలో
ఈ శని ప్రభావం వల్ల ఏలినాటి శని నడుస్తూ ఉంటుంది. కుజుడు కూడా రావడం వల్ల కుజుడు కారకత్వాలు అనేటువంటి భూమి, స్థిరాస్తి వాటి మీద ఇన్వెస్ట్ చేయడం అది జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే తిరిగి రావడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. ఇప్పుడు ఈ పక్ష ప్రారంభంలో గ్రహాలు రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల చాలా ప్రయత్నాలు శ్రమాంతర విజయంతో నడుస్తుంటాయి. అంత సులభంగా అయితే జరిగే అవకాశం ఉండదు. కొద్ది కష్టపడితే ఖచ్చితంగా అనుకున్న పని జరుగుతుంది. యాస్టీజ్గా పంచమంలో కేతు స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. సాధారణంగా అన్ని అర్హతలు ఉండి కూడా మరి మీ కుటుంబంలో, మీ ఇంట్లో మీ యొక్క పిల్లలకి వివాహం జరగడం లేదు, మంచి విద్య పూర్తయినా కూడా సరైనటువంటి ఉద్యోగం రావడం లేదు అని జరుగుతున్నప్పుడు మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా మీ పిల్లల మీద, వారి యొక్క ఉద్యోగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క గృహంలో తూర్పు భాగం సరైనటువంటి వాస్తు లేనప్పుడు, తూర్పు భాగంలో అంటే తూర్పు సరిహద్దు చేసి ఇల్లు కట్టి ఉన్న తూర్పు ఈ సింహద్వారం సరిగ్గా లేకపోయినా కంప్లీట్గా ఆ కుటుంబంలో యజమానికి, మగపిల్లలకి తొందరగా ఏ ఉద్యోగం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట కూడా పెద్దగా నేమ్ ఉండదు, ఆ వారాండి అని తేలిగ్గా భావంతో ఉంటారు. తూర్పు ఈశాన్యం వైపు ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందరూ బాగుంటారు, పెద్ద అబ్బాయి మాత్రం ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అతను ప్రయోజకుడై ఉంటే కంప్లీట్గా ఆ గృహాన్ని విడిచిపెట్టి ఏ విదేశంలోనో దూర ప్రాంతంలో ఉంటూ ఆ ఇంటితో పెద్దగా సంబంధం లేని విధంగా ఉంటాడు. ప్రస్తుతం ఈ వాస్తు 1985-86 ప్రాంతంలో వాస్తులో కొద్దిగా మార్పులు రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా తూర్పు ఈశాన్యం, పూర్తిగా తూర్పు ఈశాన్యంలో గుమ్మం పెట్టడం జరిగింది. లేదా ఉత్తర ఈశాన్యం గుమ్మం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా ప్రస్తుతం విదేశంలో సెటిల్ అయి ఉండడం మీరు గమనించగలరు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే మీకు తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. ఆ కుటుంబంలో రెండో సంతానం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద డామినేట్ చేయడం, అలాగే ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అవ్వకపోవడం ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా రుణాలు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, ఏమైందో కనబడదు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పు తీర్చలేకపోతూ ఉంటారు, ఈ అప్పు పెరిగిపోతూ ఉంటుంది. దానికి వాయువ్యం, ఉత్తర వాయువ్యంలో మీకు దోషం ఉన్న, గుమ్మాలు ఉన్న, కాలువలు ఉన్న, గోతులు ఉన్న రకరకాలుగా ఉండొచ్చు. గృహంలో కూడా కొంత డంపింగ్ జరగచ్చు. అటువంటి విషయాల్లో మీరు ఈ అప్పు తీర్చలేకపోతుంటారు. అప్పు దొరుకుతూ ఉంటుంది కానీ తీర్చలేకపోతూ ఉంటారు. ₹1,00,000 చేతిలో ఉన్న 10,000 రూపాయలు అప్పు తీర్చలేకపోతుంటారు. ఇది అప్పుడు వాయువు దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాయువు దోషం వల్ల ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది. లవ్ అఫేర్స్, ఇంట్లో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ప్రేమ వివాహాలు. అంటే ప్రేమ వివాహాల వల్ల రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాయువు దోషం కంప్లీట్గా జాగ్రత్త పెట్టుకోవాల్సింది. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన దోషం ఏంటంటే నైరుతి దోషం. నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఆ యజమాని ఎవరి మాట విన్నట్టు ఉండడం, అసలు వాస్తు మీద కానీ జాతకాల మీద కానీ నమ్మకమే ఉండదు. పొరపాటున నైరుతిలో వీధిపోటు లాంటిది ఏమైనా ఉంటే ఆ వంశం అతనితో అక్కడితో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మరి ఆ గృహం ఏదో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతుంటుంది. నైరుతి దోషం ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానికి ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు జరుగుతూ ఉంటాయి. మూర్ఖత్వంగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తు ఎప్పుడు ఏమవుద్దంటే, సాధారణ ఇల్లు కట్టినంబట్నే సాధారణంగా రాదు. 7 సంవత్సరాలకి ఒకసారి
అది ప్రారంభమవుతూ ఉంటుంది. మనం అద్దిల్లు అనుకోండి, దిగిన సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఉండదు. సంవత్సరం తర్వాత దాని ప్రభావం అంటే నెమ్మదిగా అది అలవాటు పడుతూ ఉంటుంది. వాడు అందులో మనుషులకి దాని వాతావరణం అలవాటు పడి నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకని ఎవడన్నా ఇల్లు మారినా కొత్త ఇంట్లో దిగినా వాడికి బాగానే కనబడుతుంది. నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రధానంగా మనది సొంత ఇల్లు అయినప్పటికీ కూడా వాస్తు పూజ అన్నది కేవలం మనం అందరూ కూడా కొత్త ఇల్లు గృహప్రవేశప్పుడు మాత్రమే వాస్తు పూజ చేయడం జరుగుతుంటుంది. కానీ సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆ గృహంలో వాస్తు పూజ పెట్టుకోవాలి. అలాగే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా వాస్తు పూజ చేసి, ఎలాగైతే మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తామో, అలాగే వాస్తు పురుషుడికి కూడా పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా చిన్న వాస్తు దోషాలు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటాయి. కాబట్టి కొన్ని పాత సాంప్రదాయాల్ని తిరిగి పాటించడం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇటువంటి పిల్లల అభివృద్ధి, వివాహాలు ఇవన్నీ కూడా టైమ్లీ జరుగుతుంటాయి. స్వస్తి.